నాకు ఇదే శారీస్ కావాలి, నాకు ఇదే శారీస్ కావాలి, వేరే శారీస్ వద్దు. అందరు అట్లా అంటే నాకు సిక్కేస్తుంది. అమ్మ కట్టుకుని ఎంత బాగుంటుందో చూడాలనిపిస్తుంది. దీంట్లో నువ్వు పూల జడ వేసుకుంటే అడ్డిరిపోయినావు. అబ్బో పెళ్ళయ్యాక అవన్నీ చేస్తావు అనుకుంటున్నావా? అరే నేను పెళ్ళేమని చేసుకుంటాను, నాకెందుకు పెళ్ళి? హలో పెళ్ళయ్యా కాదు పెళ్ళయ్యాక ఇంకేమేం చేస్తావు పాప నువ్వు? ఇంకా నా వంట చేస్తా, బెడ్ చేసుకుంటా, స్నానం చేస్తా, డ్రెస్ వేసుకొని వంట చేసి వాషింగ్ మిషన్ బట్టలు వేసి. వేరే వేరే శారీస్ వస్తాయి కదా పాప, అవి కట్టుకోవచ్చు కదా. నా చీరలు ఎందుకు నీకు? నీ చీరలే నాకు ఇష్టం. పెళ్ళికి వేసుకున్న చీరలన్నీ మంచిగా సర్ది పెడదాము అని సర్దుతూ ఉంటే ఇంకా నా వెనకాలనే తిరుగుతుంది. అసలు దీని బాధ ఏంటి అని అడుగుదామని కూర్చోబెట్టా. ఏం కావాలి? నాకు శారీస్ కావాలి, వేరే శారీస్ వద్దు. ఈ శారీస్ నీకెందుకు? నేను పెద్దగా ఇంకా చీర కట్టుకొని నీకు జుట్టేసి రెడీ చేస్తా. నాకు నువ్వు రెడీ చేస్తావా? పెద్దగా నాకు అప్పుడు పెద్ద పెద్ద వేరే వేరే శారీస్ వస్తాయి కదా పాప, అవి కట్టుకోవచ్చు కదా. నా చీరలు ఎందుకు నీకు? నీ చీరలే నాకు ఇష్టం. నా చీరలు ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే నీ చీరలు చాలా బాగుంటాయి. ఎవరు చెప్పారు నా చీరలు బాగుంటాయని? నాకు ఎట్లా నాకు ఎట్లైనా తెలుసు. ఎట్లయినా ఏం తెలుసు? నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా తెలుసు. అవునా? ఇప్పుడు నువ్వు ఇంకా చిన్న ఉన్నావు కదా, ఈ చీరలన్నీ నేను పరియాకకి ఇచ్చేస్తా. నీకు కావాలంటే వేరే చీరలు కొనిపిస్తా. ఓకేనా? ఓకేనా? ఈ చీరలు ఎవరికి ఇచ్చేయాలి చెప్పు? నీకు కాదు, వేరే ఎవరికైనా ఇస్తా. నాకు కావాలి, పరియాక కొద్ది. నన్ను చెప్పమే, నువ్వు లేనప్పుడు అమ్మమ్మ వాళ్ళకి నేను చెంపమే కట్టి కొట్టింది. ఎవరు? పరియాక. నిన్ను కొట్టిందా? అందుకని ఇంకా నీకు అదంటే కోపమా? మంచినే చూసుకుంటుంది కానీ ఒక్కొక్కసారి నాతో ఉంటుంది, ఒక్కొక్కసారి పిచ్చిగా ఉంటుంది. సరే ఈ చీరలు ఎప్పుడు కట్టుకుంటావు మరి? నువ్వు ఏ ఫంక్షన్ కట్టుకుంటావు? అల్లికి ఇది కట్టుకుంటా, ఫంక్షన్కి ఇది కట్టుకుంటా. ఏం ఫంక్షన్? విశేషానికి, ఫంక్షన్కి. ఎవరి ఫంక్షను? వేరే ఫంక్షన్. బెర్రీ అన్న ఫంక్షన్కా? ఆ రోజు అర్చనత వాళ్ళ పెళ్ళి అయింది కదా, అప్పుడు నువ్వు కట్టుకున్నావు కదా చీర. నిన్న అర్చనత పక్కన కూర్చోబెట్టింది కదా పెళ్లి కూతురుగా. ఆ డ్రెస్లో ఏం చేసినావు? ఆ చీరలన్నీ ఏం చేసినావు? నేను చీర కట్టుకున్నా, లంగవాణి వేసుకున్నా. అవునా? అది ఏం చేసినావు మరి? ఆ లంగవాణి ఇంట్లుంది. నీ పెళ్ళికి ఎట్లా కట్టుకుంటావు నువ్వు? నా పెళ్ళికి మంచిగా ఒక పెద్ద అమ్మ లాంటి లంగవాణి బ్లాక్ కలర్ రిఫ్రెషన్కి వేసుకుని కదా, బ్లాక్ కలర్ ఇలా ఉంది కదా, అది వేసుకుంటా. అదే వేసుకుంటావా? మంచి రెడీ అవుతావా? ఇంకేమేం చేస్తావు పాప నువ్వు? ఇంకా నా వంట చేస్తా, బెడ్ చేసుకుంటా, స్నానం చేస్తా, డ్రెస్ వేసుకొని వంట చేసి వాషింగ్ మిషన్ బట్టలు వేసి. హలో పెళ్ళయ్యా కాదు పెళ్ళయ్యాక అవన్నీ చేస్తావు అనుకుంటున్నావా? అరే నేను పెళ్ళేమని చేసుకుంటాను, నాకెందుకు పెళ్ళి? ఏం చేసుకోవా పెళ్ళి? చేసుకోవా? మరి ఏం చేస్తావు? నాకు అట్లా అంటే అందరు అట్లా అంటే నాకు సిక్కేస్తుంది. ఇది చాలా కామెడీగా ఉంది. కామెడీగా ఉందా? సరే ఈ చీర నేను కట్టుకున్నా కదా ఆ రోజు, నీకు ఎట్లా అనిపించింది పాప ఈ చీర? ఈ చీరలో ఇట్లా చుట్టూ కట్టుకున్నావు, ఎసిపిన్ని నువ్వు ఇలా చుట్టూ కట్టుకున్నాగా, దీంట్లో అసలు బాగున్నావు. దీంట్లో నువ్వు పూల జడ వేసుకుంటే అడ్డిరిపోయినావు. అబ్బో ఎట్లా చెప్తుంది. సరే ఈ చీర నాని కట్టుకుంది కదా, ఎట్లుండే పాప నాని కట్టుకుంటే ఈ చీర? బాగుందా? ఇంకొక చీర, ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా చెప్పు? ఈ చీరనా? ఈ చీర ఫంక్షన్ అయిపోయినాక కట్టుకున్నా. అమ్మా ఎంత గుర్తుంది దీనికి. సరే నేను ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా చెప్పు? ఈ చీరనా? ఇటు చూడు, వరలక్ష్మి. ఈ చీర నేనే కట్టుకున్నానా? వరలక్ష్మి రోజు కట్టుకున్నావు. ఈ చీర ఎవరు కట్టుకున్నారు? చూడు ఈ చీర చూడు. అబ్బా నువ్వు నీ ఇమాజినేషన్. నువ్వు వరలక్ష్మి రోజు కట్టుకున్నావు. నువ్వు సరిగా అసలు థింక్ చేయట్లే. ఈ చీర చూడు అసలు ఎవరు కట్టుకున్నారు? ఈ చీరను చూసి ఏమనిపిస్తుంది? నాకు గుర్తు రాకలేదు. నాకు వరలక్ష్మి రోజు కట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎసిపిన్ని ఈ చీర ఎప్పుడు కట్టుకుని? ఇది యశుపిన్ని కట్టుకోలేదా పెళ్లి రోజు?
కట్టుకుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎట్లుండే యశపిన్ని కట్టుకున్నప్పుడు? స్పెట్స్ పెట్టుకుంటే మూవీలు వస్తాయి కదా కమ్మే, అట్లుంది. అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పినవే, కానీ నీకు గుర్తుకే లేదు అసలు ఈ చీర ఎక్కడిది ఏంటి అని. ఇప్పుడు గుర్తొచ్చిందా యశపిన్ని కట్టుకుంది? ఇది చెప్పమ్మా. ఇది ఇది ఎప్పుడే కట్టుకున్నా? ఇది హల్దీ రోజు. హల్దీ రోజు వేసుకున్నా కదా, నీకు గుర్తుందా? కానీ నువ్వు హల్దీకి రాలేదు కదా. నేను మేకప్ వేసుకున్నప్పుడు, మేకప్ అంతా రెడీ అయినప్పుడు నిధిపిని డిలీట్ చేసినప్పుడు చూసా. ఏం డిలీట్ చేసింది నిధిపిని? హల్దీది వీడియో డిలీట్ చేసింది కదా. అయ్యో, ఈ బ్లౌజ్ మరి ఏ చీరది? ఇది దీందా? ఓహో సూపర్ కదా. ఈ చీర చెప్పే, నేను ఎప్పుడు కట్టుకున్నా చెప్పవే. మన పెళ్ళికి వెళ్ళినప్పుడు కట్టుకున్నాం. ఇప్పుడు నీకు ఏం కావాలి? నువ్వు దేని గురించి బాగా థింక్ చేస్తున్నావు చెప్పు. నాకు ఇవన్నిటికన్నా చీర, నాకు ఈ చీరనే నచ్చింది. అప్పటి నుండి ఇదే చీర నాకు ఇదే కావాలి అంటుంది. ఏం నచ్చింది పాప ఈ చీరలో? ఏముంది ఈ చీరలో అంతా? అమ్మ కట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడాలనిపిస్తుంది. ఏం చెప్పాలి యశ్ నేను? అంటే నేను కట్టుకున్నా కదా, చూసావు కదా. అమ్మ మళ్ళీ కట్టుకోవాలా? అమ్మ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఫంక్షన్లో? అమ్మ ఎలా కామెడీగా ఉంటుందా, మంచిగా ఉంటుందా అని చూడాలనిపించింది. చిట్టి తల్లి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఈ చీరల గురించి చాలామంది డీటెయిల్స్ అడిగారు. అది చెప్దామని వీడియో చేద్దామని అన్ని ఇక్కడ తెచ్చి పెడితే దాంతో అల్లరే సరిపోయింది. ఈ శారీ ఉంది చూసారా, ఇది కాంతంస్లో తీసుకున్నానండి. ఇది మంచి పోచంపల్లి శారీ, రెడ్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సేమ్ ఇందులో వచ్చిన బ్లౌజ్నే నేను వర్క్ చేయించాను. వాసిత్ గారు వర్క్ చేశారు. సింపుల్ వర్కే, జర్దోజీ వర్క్ ఇలా వచ్చిందనమాట. వేసుకుంటే ఎలా ఉంటుందో పిక్ స్క్రీన్ మీద వస్తుంది, ఒకసారి చూడండి. మీరు అందరూ చూసారు కానీ డీటెయిల్స్ అడిగిన వాళ్ళ కోసం డీటెయిల్స్ అనమాట. ఇది పోచంపల్లి శారీ. సో నెక్స్ట్ ఈ శారీ అండి, నేను పెళ్ళిలో కట్టుకున్న శారీ. ఫస్ట్ గీతా గారి దగ్గర ఈ శారీ చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది. నేను అప్పుడే డిసైడ్ అయిపోయా ఇది పెళ్ళికి కట్టుకుందాము అని చెప్పి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళు అన్నారనమాట, ఓన్లీ క్రీమ్ ఎల్లో కలర్ కదా, చాలా మైల్డ్ కలర్స్ ఉన్నాయి, ఎందుకు డార్క్ కలర్ఫుల్ కట్టుకో అంటే తర్వాత మళ్ళీ పోచంపల్లి శారీ తీసుకున్నాను. కానీ నా మనసంతా దీంట్లోనే ఉంది. 16,500 రూపీస్ పడింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి. ప్యూర్ కంచిపట్టు. మెయిన్గా ఇందులో ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా మంచి ఫాలింగ్ ఉంది. దీని బ్లౌజ్ యాక్చువల్లీ ఈ శారీకి మంచి అందంనిచ్చింది. వాసిత్ గారే డిజైన్ చేశారన్నమాట. నేను ఏం చెప్పలేదు ఇలా కుట్టండి అలా కుట్టండి, ఈ డిజైన్ వేయండి, ఈ వర్క్ చేయండి అని. ఎప్పుడు ఆయనే నాకు వర్క్ చేస్తారు. వాసిత్ గారి దగ్గర చేయించుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి నేను పే చేసింది 6,500 రూపీస్ అండి ఈ వర్క్ చేయడానికి. చూడండి, ఫ్రంట్ వచ్చింది అండ్ వెనకాల కూడా మనకి వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి అంతా ఇలా వచ్చింది. స్క్రీన్ మీద పిక్ ఉంది, ఆల్రెడీ మీరు చూసారు. ఒక్కసారి నేను కట్టుకున్న తర్వాత పిక్ ఎలా ఉందో మీరు చూడండి. సేమ్ శారీ కావాలి అంటే గీతా గారిని అడిగాను నేను, చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఇంకా చేయిస్తారా ఈ శారీస్ అని. వీవర్ని కనుక్కొని చెప్తాను అనింది. ఇన్ కేస్ ఆవిడ వీవర్ని కనుక్కొని శారీస్ చేయిస్తే నేను అనౌన్స్ చేస్తాను. 16,500 ఇలా కట్టుకున్న వెంటనే కుదిరిపోయింది అసలు చీర. నెక్స్ట్ ఈ శారీ, ఇది వైజయంతి సిల్క్స్లో అత్తమ్మ కోసం తీసుకున్నాను. ఇది 10,000 రూపీస్ శారీ అండి. ఆర్ని పట్టు, ప్యూర్ పట్టు, లైట్ వెయిట్లో పెద్దవాళ్ళకి బాగుంటుందని అత్తమ్మకి చాలా బాగుంది. ఇందులో వచ్చిన బ్లౌజ్ని నేను వర్క్ ఇచ్చాను నేను వేసుకోవడానికి. అత్తమ్మ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంది. అత్తమ్మ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ రోజు ఇది. అండ్ నెక్స్ట్ ఇది చాలా ట్రెడిషనల్గా అనిపించింది. ఫస్ట్ నేను ఈ శారీ కట్టుకున్నప్పుడే ఎవరికి నచ్చలేదు, ఈ శారీ ఏం బాగాలేదు నీకు పెద్దదానిలాగా ఉంది అన్నారు. తర్వాత ఫొటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగుందన్నారు. ఆ రోజు హెయిర్ స్టైల్ చాలా మందికి నచ్చలేదు, కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చేసామన్నమాట, ఎప్పుడు ఒకటే జడ వేసుకోకుండా. దీని కాస్ట్ వచ్చేసి 16,000 పడిందండి ఆరాధ్య సిల్క్స్లో. అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న శారీ. దీని వెనకాల బ్లౌజ్ ఇలా హై నెక్ పెట్టి కుట్టించామన్నమాట. మళ్ళీ హ్యాండ్స్కి ఇలా వచ్చేసి జర్దోజీ వర్క్ వచ్చింది. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి 2,500 రూపీస్ పడిందండి. ఇక్కడ చిన్న సింపుల్ వర్క్ వచ్చేసి ఇక్కడ వర్క్ వచ్చింది. అండ్ ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి 3,500 పడిందండి దీనికి వర్క్. అండ్ నెక్స్ట్ ఈ శారీ 12,500 రూపీస్ గీతా గారి దగ్గర
తీసుకున్న శారీ, ఇది కూడా ప్యూర్ కంచిపట్టు శారీ. ఇది యశు కట్టుకుంది. దీన్ని యాక్చువల్లీ ఇది నేను కొనుక్కున్న శారీయే. దీంట్లో బ్లౌజ్ నేను కుట్టించుకున్నాను. యశు ఏమో క్రీమ్ కలర్, మళ్ళీ దాని మీద వర్క్ బ్లౌజ్ వేసుకుంటా, క్రీమ్ కాంబినేషన్, నాకు పర్పుల్ క్రీమ్ కావాలి అని అడిగితే యశుకి ఆరాధ్య సిల్క్స్లోనే తీసుకొని కుట్టించామన్నమాట. ఈ శారీ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ ఆరాధ్య సిల్క్లో అయితే అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క నెంబర్ ఇస్తున్నాను, మీరు కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. ఈ శారీ కూడా గీతా గారి దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఇది మైసూర్ క్రేప్ శారీ వైజయంతి సిల్క్స్లో తీసుకున్నాను. 8500 రూపీస్ అండి. ఇది నేను ఆల్రెడీ రాజమండ్రి ఓపెనింగ్కి కట్టుకున్నాను, మళ్ళీ మొన్న పెళ్ళి అయిన తర్వాత కట్టుకున్నాను అనమాట. దీని వర్క్ చాలా బాగుంది. ఇది నెక్ దగ్గర ఇలా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఈ వర్కే దీనికి అందం, ఈ శారీకి బ్లౌజ్ వల్ల అందం వచ్చింది. అండ్ ఇది ఆరాధ్య సిల్క్స్లో తీసుకున్న ఫ్యాబ్రికే, 450 రూపీస్ మీటర్. హల్దీకి వేసుకున్నాను అనమాట. లెహెంగా వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. ఈ డీటెయిల్స్ ఇద్దామని వీడియో తీస్తుంటే చిటితలు వచ్చింది, సో డీటెయిల్స్ అయితే చెప్పేశాను. ఇంకొక శారీ మా చిన్న చెల్లి కట్టుకుంది కదండి పెళ్ళికి, రెడ్ కలర్ శారీ, అది కూడా ఆరాధ్య సిల్క్స్లో తీసుకుంది. అర్చన వాళ్ళ పెళ్లి టైంలో నేను తీసుకున్నాను. సో అదే సేమ్ మా చిన్న చెల్లి కట్టుకుందండి. దాని కాస్ట్ మటుకి కొంచెం ఎక్కువ, 33,000 పడింది ఆ శారీ. సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. ఇంతకీ మీ అన్ని లుక్స్ మీకు నచ్చాయా? సో నేను ట్రై చేశాను, మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్. సేమ్ శారీస్ కావాలంటే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్.